ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఈ బీసీ సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ గురించి సుప్రీం కోర్టుకు ఈరోజు అక్కడ పిటిషన్ వేయడానికి రెడీ అనేది తెలుస్తా ఉంది. ఆ పిటిషన్ నాకు తెలిసి హైకోర్టులోనే ఈరోజు చాలా క్లియర్గా ఈ జీవోలన్నింటిపైన జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 41, జీవో నెంబర్ 42ల పైన స్టే విధించిన విషయం అందరూ కూడా తెలుసు. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ 50% క్యాప్ ఉండడం జరిగింది. ఈ క్రమంలో జీవోల పైన కానీ లేకపోతే వీటిపైన కానీ సుప్రీంకోర్టు ఏమైనా డెసిషన్ తీసుకుంటుందా అంటే తీసుకోకపోవడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే బీసీ సమాజం ఈ యొక్క పార్టీలన్నింటినీ కూడా ఈరోజు వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి ఆ సుప్రీంకోర్టు సంబంధించినటువంటి అంశంలో మనం ఏంది సుప్రీంకోర్టు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నిద్దాం. పార్టీ తరపున బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకు యోచన. జీవో 9 పై హైకోర్టు స్టే విధించడం మీద ప్రభుత్వ పరంగా నేడు పిటిషన్. నేడు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిషేక్ సింఘ్వితో భేటీ అయ్యే అవకాశం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పరామర్శ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎంపెరికల్ డేటా డెడికేటెడ్ కమిషన్ త్రూ ఎంపెరికల్ డేటాను ఏ విధంగా అనలైజ్ చేసింది అనేది ఇక్కడ స్పష్టమైనటువంటి విషయం. సో రేపటి రోజున 100% సుప్రీంకోర్టు కూడా ఇదే అడిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించిన జీవో 9 పై తెలంగాణ హైకోర్టు విధించినటువంటి స్టేను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పార్టీ పరంగా కాంగ్రెస్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో టీపీసీసీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనట్లు సమాచారం. ఇటీవల అస్వస్థకు గురైనటువంటి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరామర్శించేందుకు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఖర్గేను పరామర్శించిన అనంతరం పార్టీ పరంగా పిటిషన్ దాఖలు చేసే అంశంపై చర్చించేందుకు ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్విని మహేష్ కుమార్ గౌడ్ కలవనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పిటిషన్ దాఖలు చేయనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సింఘ్వి సహా ఇతర న్యాయ విధులతో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నామని దీనికి సంబంధించి అన్ని మార్గాలను అన్వేషించాలని కోరారు. రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించిన తర్వాతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేశామని దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ అధ్యయనం సూచనలు సలహాలతోనే రిజర్వేషన్ల శాతం నిర్ణయించే విషయాన్ని సుప్రీంకోర్టుకు విన్నవించాలనుకున్నట్లు సమాచారం. ఈ మేరకు అన్ని అంశాలను పొందుపరుస్తూ సోమవారం పిటిషన్ దాఖలు చేయనట్లు అన్ని వర్గాల ద్వారా తెలిసింది అంటూ చూస్తా ఉన్నాం కదా. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్, నేను ఆల్రెడీ రోజు చెప్తున్నాను, మరొక్కసారి కూడా రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లోపం ఏతుందో అది అందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఉంది. డెడికేటెడ్ కమిషన్ తర్వాత ఈ ఎంపెరికల్ డేటా, ఈ రెండు అంశాలు కూడా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఎంపెరికల్ డేటా అనాలిసిస్ అవుతుందో ఇది చేసిరా లేదనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ 100% ఇవి చేయలేదు, చేయరు కూడా వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలన్నీ కూడా బీసీలను ప్రతిసారి కూడా మోసం చేసే విధంగానే కనబడతా ఉంది తప్ప ఎక్కడ కూడా బీసీలకు తగు న్యాయం చేద్దాం, బీసీలకు తగు నిజంగా రిజర్వేషన్ కల్పిద్దాం అనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వాలకు లేదు. సో అన్ని కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మూడు కూడా ఒక తాను బిడ్డలే అనేది విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే 42% సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఉపవర్గీకరణ అంశాన్ని చేర్చడం జరిగింది. ఉపవర్గీకరణ ఎందుకు చేయలేదు అని ఈరోజు బీసీ సమాజం అడుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు దాని మీద ఒక్క సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో కనబడతా ఉంది. సో ఇప్పుడు బీసీలు ఫర్ సపోజ్ 42% సంబంధించిన విషయంలో ఆల్రెడీ హైకోర్టులో జీవోల పైన స్టే విధించడం జరిగింది. సో స్టే విధించినటువంటి ఈ క్రమంలో బీసీలలో వర్గాలు ఏం చేయాలి? సుప్రీంకోర్టుకు పోలేదు. ఎందుకు పోలేదు? వీళ్ళకి అదేవిధంగా ఇప్పుడు ఫర్ సపోజ్ అదే మాధవరెడ్డి పిటిషన్ చేసింది కదా, ఆ మాధవరెడ్డి ఏం చేసిండు? ఇమ్మీడియట్గా ఈ స్టే రాగానే సుప్రీంకోర్టులో కేవేట్ పిటిషన్ పెట్టడం జరిగింది. ఎందుకు? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర బీసీ వర్గాలు కానీ ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ మా వాదనలు కూడా వినిపించాలని చెప్పేసి కేవేట్ పిటిషన్ వేయాలి, వేసిరు కూడా వాళ్ళు.
సో ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ బీసీ సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు కనీసం సుప్రీంకోర్టుకి వెళ్తున్నారా? వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే చాలా స్పష్టంగా 42% జీవో అనే ఏదైతే ఉందో ఇది 50% క్యాప్ను మించిపోతుంది. సో అందుకే సుప్రీంకోర్టులో ఈ కేసు అనేది నిలబడదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మినిమం కామన్ సెన్స్ ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. కానీ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకో సుప్రీంకోర్టు వెళ్తున్నట్టు అంటే కేవలం ఏం లేదు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో ఏదో మేము చేసినాం, బీసీలకు మేము చేయాల్సిందంతా చేసినామని చెప్పుకొని ఒక బీసీ ఛాంపియన్ ఉండేందుకే ఒక ప్రయత్నం తప్ప వేరే ఏదీ లేదని చాలా స్పష్టంగా మనమైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. ఇందులో చాలా అంశాలు కూడా ఉన్నాయి. ఆ చాలా అంశాలు ఇంకా లోతులోకి పోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఈ బీసీ సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ గురించి సుప్రీంకోర్టుకు ఈరోజు అక్కడ పిటిషన్ వేయడానికి రెడీ అనేది తెలుస్తూ ఉంది. ఆ పిటిషన్ నాకు తెలిసి హైకోర్టులోనే ఈరోజు చాలా క్లియర్గా ఈ జీవోలన్నింటిపైన జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 41, జీవో నెంబర్ 42ల పైన స్టే విధించిన విషయం అందరూ కూడా తెలుసు. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ 50% క్యాప్ ఉండడం జరిగింది. ఈ క్రమంలో జీవోల పైన కానీ లేకపోతే వీటిపైన కానీ సుప్రీంకోర్టు ఏమైనా డెసిషన్ తీసుకుంటుందా అంటే తీసుకోకపోవడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే బీసీ సమాజం ఈ యొక్క పార్టీలన్నింటినీ కూడా ఈరోజు వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి ఆ సుప్రీంకోర్టు సంబంధించినటువంటి అంశంలో మనం ఏంది సుప్రీంకోర్టు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నిద్దాం. పార్టీ తరపున బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకి యోచన. జీవో 9 పై హైకోర్టు స్టే విధించడం మీద ప్రభుత్వ పరంగా నేడు పిటిషన్. నేడు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిషేక్ సింఘ్వితో భేటీ అయ్యే అవకాశం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పరామర్శ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎంపెరికల్ డేటా డెడికేటెడ్ కమిషన్ త్రూ ఎంపికల్ డేటాను ఏ విధంగా అనలైజ్ చేసింది అనేది ఇక్కడ స్పష్టమైనటువంటి విషయం. సో రేపటి రోజున 100% సుప్రీంకోర్టు కూడా ఇదే అడిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించిన జీవో 9 పై తెలంగాణ హైకోర్టు విధించినటువంటి స్టేను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పార్టీ పరంగా కాంగ్రెస్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో టీపీసీసీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనట్లు సమాచారం. ఇటీవల అస్వస్థకు గురైనటువంటి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరామర్శించేందుకు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఖర్గేను పరామర్శించిన అనంతరం పార్టీ పరంగా పిటిషన్ దాఖలు చేసే అంశంపై చర్చించేందుకు ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్విని మహేష్ కుమార్ గౌడ్ కలవనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.